ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణలో ఎక్కడో చోట వర్షాలు కురుస్తూ ఉండడంతో చెరువులు, ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఉభయ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అంటే ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 2 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రధానంగా ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇదిలా ఉండగా శనివారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ లోను భారీ వర్షం కురుస్తూనే ఉంది. నగర సమీప జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే ఛాన్స్ ఉండడంతో ఈ ప్రభావం హైదరాబాద్ పరిసర జిల్లాలపై కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయన్నారు. పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని, ప్రజలు చెట్ల నుంచి దూరంగా ఉండాలని హెచ్చరించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని వాతావరణ అధికారులు సూచించారు. అయితే ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు.